మీద తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని 2009ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి బలంగా డిమాండ్ వినిపిస్తూ ఉంది. తీన్మార్ మల్లన్న ప్రత్యేకంగా దీనిపైన ఒక కార్యాచరణ తీసుకున్నాడు. ఎందుకంటే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల ఈ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రులు పడుతున్న ఫీజుల భారానికి విముక్తి జరగాలంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఒక్కటే మార్గం. అంతే. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్, కొత్తగా చట్టం చేయాల్సిన పని లేదు, చట్టం చేసి తయారుంది, దాన్ని ఇంప్లిమెంటే చేయాలి అంతే. ఈడబ్ల్యూఎస్ వస్తారన్నా, ఇవాళ వచ్చింది 2 రోజులు, రేపు తెల్లారి మర్నాడు కథం ఇంప్లిమెంటేషన్ 2 రోజులు జరిగింది, 48 hours. ఇప్పుడు ఇదేమో 17 ఏళ్ల నుంచి మొత్తం 17 ఏళ్ల నుంచి అసలు రైట్ టు ఎడ్యుకేషన్ ని ఇంప్లిమెంటే చేయడం లేదు. ఒక్కసారి తల్లిదండ్రులారా, ఇవి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, ఈ పార్టీలు ఇది ఒక చట్టం ఉందన్న విషయాన్ని తల్లిదండ్రులకు కూడా ఎన్నడూ వివరించలే, వాళ్ళ మేనిఫెస్టోలలో కూడా ఎక్కడ పెట్టలే. ఎందుకు పెట్టలేదు అని అంటే, ఇది ఈ కార్పొరేట్ స్కూళ్ళ దోపిడీ ఆగిపోతే నష్టం. ఇంకొక గమ్మత్ విషయం ఏంటంటే, మీరు ఆ పెన్ ఇక్కడది, మీకు ఇక్కడ వ్యూవర్స్ కూడా కొద్దిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఇది వర్సెస్ ఆర్టీఈ 2009, 2009లో ఈ చట్టం వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అది ఇంప్లిమెంట్ చేస్తే ఇలా దోపిడీ ఆగిపోతుంది. వీళ్ళు ₹1,00,000 ఫీజు తీసుకుంటారు కదా, ఇంకెక్కువనే ₹1,00,000 ఫీజు తీసుకుంటారు కదా. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే ఇది 25,000కి వస్తుంది. ఇక అంతంత స్కూల్లో అయితే 10,000కి కూడా వస్తుంది, 25,000కే వస్తుంది. అదే శ్రీ చైతన్య, అదే నారాయణలో వస్తుంది. ఇక్కడ ఈ చట్టం ఇంప్లిమెంట్ కాకుండా ఇప్పుడు ఇలా 75,000 లాస్ అవుతారు కదా. ఈ 75,000లోంచి ఒక్కొక్క విద్యార్థి మీద ఓ ₹10,000 ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లకు కడుతున్నారు. 10,000 వాటా ప్రభుత్వ లీడర్లకు కడతా ఉన్నారు. ఇంకా కొంత ఏం చేస్తూ ఉన్నారు, మరి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజలకు ఇలాంటి చట్టం ఉందనేటువంటి విషయాన్ని చెప్పలేదు కదా. మరి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మీడియా కదా, మీడియా చెప్పాలి కదా. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మీడియాకు కూడా చెప్పకుండా మీడియాకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ప్రకటనలు, యాడ్స్ ఇస్తున్నారు. ఈ యాడ్స్ ఇవ్వడంతో ఏమైంది, ఈ మీడియా మూసుకుంది. ఇటు మీడియా మూసుకుంది, ఇటు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం మూసుకుంది. ఇవి జరగగా ఇంకొకటి ఏం జరిగిందంటే, ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో 72% స్కూళ్ళు రాజకీయ నాయకులే, 72%. ఈ దోపిడీ అంతా ఆగిపోతుంది అని చెప్పి ఇది ఇంప్లిమెంట్ కాకుండా అడ్డుకుంటా ఉన్నారు. నేను తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రైట్ టు ఎడ్యుకేషన్ను భారతదేశంలో 9 రాష్ట్రాలు సంపూర్ణంగా అమలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇదే శ్రీ చైతన్య, ఇదే నారాయణ, హైదరాబాదులో మొత్తం 205 బ్రాంచులు ఉన్నాయి. ఈ రెండింటికి కలిపి 205 బ్రాంచులు ఉన్నాయి ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో. వీళ్ళు తమిళనాడుకి ఎందుకు పోరా? తమిళనాడులో కూడా వీళ్ళు వ్యాపారం చేయొచ్చు కదా. తమిళనాడులో శ్రీ చైతన్య, నారాయణ గల్లికోటి ఎందుకు లేవంటే, ఆడ గోవిందరాజన్ అనేటువంటి ఎక్స్ జడ్జి కట్టె పట్టుకొని ఉన్నాడు. ఆయన రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసేటువంటి కమిటీ చైర్మన్ ఆయన. వీడు చెప్పినట్టు ఈడ ₹1,00,000 ఫీజు అంటే ఆడ 25,000 అంతే. అందుకు తమిళనాడు పోరు. ఎందుకు పోరు అంటే, తమిళనాడులో మెజారిటీ వర్గాలైనటువంటి బీసీల ప్రభుత్వం ఉంది అక్కడ. కాబట్టి వీళ్ళను అడుగు కూడా పెట్టనియరు. ఆడోటో 10 సంస్థలు ఉన్నాయి మొత్తం కలిపి వీళ్ళ కాడ, కోయంబత్తూర్ మెయిన్ దాంట్లో. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇంప్లిమెంట్ చేస్తే తల్లిదండ్రులకు మస్తు ఉపశమనం జరుగుతుంది. మస్తు పైసలు పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టాల్సిన డబ్బు చాలా మిగిలిపోతుంది. 25% మంది పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఇది అమలు చేయట్లేదు. తల్లిదండ్రులారా, ఇందిరా పార్క్ దగ్గరికి ఎర్ర టెండలో వచ్చి మీ సర్ది మీరు తిని సభను విజయవంతం చేసి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీరు ఏదైతే డిమాండ్ చేసిరో, ఆ డిమాండ్ కోసం మీరు అక్కడికి వచ్చిన తల్లిదండ్రుల ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది తెలంగాణ రాజ్యాధికారం.
రైట్ టు ఎడ్యుకేషన్ ఒక్కటి మన బతుకులు మారుస్తుంది. ఎస్. ఈ కార్పొరేట్ దోపిడి ఆగిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతా ఉన్నారో ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అవుతుందా అని అడగండి. విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందా అని అడగండి. వానికి అప్పటికే సల్ల చెమటలు స్టార్ట్ అవుతాయి, అమ్మ వీళ్ళకి తెలిసిపోయిందని. ఎస్, అందులోనే ఉన్నది విద్యా హక్కు చట్టం. విద్యా హక్కు మనది. రైట్. అది ఆ విద్యా అది ఏం చెప్తుంది అంటే విద్య అనేది వ్యాపారం కాదు, సేవ అని చెప్తుంది. ఎస్. సో కాబట్టి ఈ మీడియా కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా చర్చకు రానియకుండా, ఎక్కడ వీడియో లేకుండా చాలా జాగ్రత్తగా దాచిపెడతాయి. మీరు చూసారు కదా, ఇందిరా పార్క్ దగ్గర కొన్ని వేల మంది పేరెంట్స్ వచ్చి కూర్చున్నారు కదా. వేల మంది పేరెంట్స్ వచ్చి కూర్చుంటే ఒక్క టీవీ ఛానల్లో వార్త లేదు. చూసిరా? లేదు. ఎందుకు లేదు? ఒక్క పేపర్లో వార్త లేదు. ఎందుకు లేదంటే శ్రీ చైతన్య నారాయణ కోపం వస్తుంది కదా. కోపం వస్తే ఇలా యాడ్స్ ఇయ్యారు కదా. యాడ్స్ ఇవ్వకపోతే వీళ్ళకి ఎంగిలి మెతుకులు దొరికాయి కదా. ఇక్కడ ప్రజలు నష్టపోయినా పర్వాలేదు కానీ ఈ సంస్థలు బాగుపడాలి. అంటే మీడియా సంస్థలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంక ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ మీడియా కుప్ప అంతా ఇప్పిపోసేది ఉందో రోజు. మంచిగానే ఇప్పుతాం. ఇవి ప్రజల్ని ఎట్లెట్లా మోసం చేస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఛానళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి లెక్కలు ఇవన్నింటినీ కూడా ప్రజలకి, మరీ ముఖ్యంగా బీసీలకు ఏ రకంగా ద్రోహం చేస్తూ ఉన్నాయి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. మనం రైట్ టు ఎడ్యుకేషన్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పి ఒక పేరు పెట్టి ప్రత్యేక సమావేశాలు పెట్టి జైపాల్ రెడ్డి పాలమూరు ఎత్తిపోతలని పెడితే ఈ రెడ్ల కట్టలకు పేరు పెడతానికి ప్రత్యేక సమావేశాలు వస్తాయి. బీసీ బిడ్డల చదువుకు ప్రత్యేక సమావేశాలు ఎందుకు పెట్టదు ఈ ప్రభుత్వం? కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తుంది స్పష్టంగా. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని ఈ ఫీ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొని రావాలి. ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే క్లియర్గా, ఒకవేళ ఇది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే అసెంబ్లీలో ఏం చేయాలంటే ఈ ఫీజు ఏవైతే ఉన్నాయో ఈ ఫీజులను నియంత్రించేటువంటి గోవిందరాజన్ లాంటి మనిషిని పెట్టాలన్న. గోవిందరాజన్ లాంటి మనిషిని పెట్టి ఫీజులు ఎక్కువ, అప్పుడు వీడు కాదు పెంచేది ఫీజులు. ఈ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన లేలే నీ పెంచే ముచ్చటే లేదు. ఇప్పుడు తమిళనాడులో ఇక్కడ శ్రీ చైతన్య నారాయణ కాడ లేకపోతే ఇంకొక కార్పొరేట్ స్కూల్ కాడికి పోగానే పోయిన ఏడా తక్కువనే కదా సార్ ఫీజు ఇస్తారంటే లేదు ఇంక్రీజ్ అయిపోయింది, అది అట్లా ఇది ఇట్లా అని చెప్తారు కదా. తమిళనాడులో అవి చెప్పడానికి లేదు. తమిళనాడులో స్కూలోడు ఫీజు పెంచుకోవాలంటే ఆ గోవిందరాజన్ గారికి దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తు పెట్టుకొని సార్ మేము పెంచుకుంటామంటే 3 ఏళ్ల దాకా ఎవరికి పెంచుడు లేదు. 3 ఏళ్ల తర్వాత ఒకసారి పెంచిన తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ పోయి కలిస్తే దరఖాస్తు పెట్టుకుంటే ఆయన పరిసరాలన్నీ పరిశీలించి నిజంగా వీడు పెంచుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా, వీడు అంతమంది చేస్తుండా లేదా అనేది క్లియర్గా తెలుసుకున్న తర్వాత పెంచాలన్నా, పెంచితే ఎంత పెంచాలనేది ఆయనే రాసిస్తాడు సిటీ. ఈడనేమో కాలేజోడు స్కూలోడు రాసిస్తే మనం కడుతున్నాం కదా, ఆడ మన తరఫున గోవిందరాజన్ గారు ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ ఒకరు ఉండాలని చెప్పి మన డిమాండ్. అందుకోసమే ఈ ఫీజును నియంత్రించేటువంటి కమిటీని ఒకటి ఏర్పాటు చేసి ఇంప్లిమెంట్ చేస్తే లెక్క సాఫ్. నేను చెప్తున్నా కదా, పనిచేస్తలేదు. నెలకు ఒక ఏడాదికి 90,000 కోట్ల విద్యా వ్యాపారం జరుగుతుంది కదా, ప్రైవేట్స్ కార్పొరేట్స్ విద్యా వ్యాపారం. ఇది ఎంతకు వస్తుంది ఎరికేనా? దెబ్బకు 20-30 వేల కోట్లకు వచ్చి పడుతుంది గంతే. మిగతా డబ్బంతా ప్రజలకు సేఫ్. ఈ చట్టం ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మీ వాట్సాప్ స్టేటస్లలో, మీ దాంట్లో, మీ ఫేస్బుక్లలో, మీ ట్విట్టర్లో మీరు అన్ని చోట్ల చర్చించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మన హక్కు. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, వాణి గారు, అక్కడ వాణిదేవి గారు, ఇట్లా ఎన్నో యూనివర్సిటీలు పెట్టి మన రక్తం తాగుతూ ఉన్నారు. సేవ కాదు, వ్యాపారం చేస్తూ ఉన్నారు. చూసిరా? ఇప్పుడు గతంలో మల్లారెడ్డి గారు చంద్రబాబు గారు టికెట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు దేవుడు అయ్యాడు. ఒక్కసారి కేసీఆర్ అధికారంలోకి రాగానే చంద్రబాబును తటక్కుని ఎత్తేసిను, కేసీఆర్ భగవంతుడే అన్నాడు. ఇప్పుడు మెల్లగా ఏం చేసిను, దేశవ్యాప్తంగా 18 మెడికల్ కాలేజీలు ఒకేసారి ఓపెన్ చేసినందుకు మోడీని మించిన మునగాడులేడా అంటాడు. వాళ్ళకు నీతి జాతి ఏమీ లేదు. వ్యాపారం విషయంలో వాళ్ళ కోడలు వ్యాపారం విషయంలో నీతి జాతి ఏమీ లేదు.
అర్థమైందా? మోషినోన్ని సావగొట్టమంటే సావగొట్టేస్తారు వీళ్ళంతా. అంతే. ఈ మందిని సావదొబ్బి బతికేటువంటి కాదు 2 రోజులలోనేమో ఈడబ్ల్యూఎస్ అమలైపోతుంది. ఇది ఇదే ఇక్కడ ఇదే పార్లమెంట్, ఇదే లోక్సభ, ఇదే లోక్సభ, ఇదే కథ అంతా. రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చి గెజిట్ ఇస్తేనేమో దీన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తలేవు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పేరు మీద రెడ్లు వెలమలకు రిజర్వేషన్ ఇస్తేందుకు 2 రోజులలో వచ్చింది. అందుకోసమే వీళ్ళు చేయకపోతే బీసీల ప్రభుత్వం రేపు వచ్చేది ఖచ్చితంగా, బీసీలు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తారు. ఈ కార్పొరేట్ శక్తులు ఇక్కడ తోక జాడించడానికి వీల్లేదు, జరగదు కూడా. చేసేదాకా కొద్ది వాళ్ళు వచ్చి పిలువు. ఇంకా తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి మహిళా సోదరుమణులు జాయినింగ్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తూ, ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఫక్తు బీసీల పార్టీ. ఇది మెజార్టీ వర్గాలైన ప్రజలకు అండగా నిలబడేందుకు, వారిని అధికారం వైపు తీసుకెళ్లేందుకు ముందుకెళ్తున్నటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఏమైంది? రాలేదా? ఇంకా వస్తురా? ఏ వీళ్ళని రమ్మన్. తీసుకురా. నేను మరీ ముఖ్యంగా బీసీ మహిళా సోదరిమణులకు చెప్తా ఉన్నా, ఈ ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి మీరు మీ భర్తలతో చర్చించండి. రైట్ టు ఎడ్యుకేషన్ 2009 అది ఏం చెప్తుందో ఒకసారి చదవండి. వీలైతే దానికి సంబంధించినటువంటి PDF కాపీ మీకు అందుబాటులో పెడతాం. విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటిది మీకు తెలుగులో కూడా PDF ఉంటుంది, తెలుగులో ఉంటుంది PDF. అదంతా కూడా తీసి పెడతాం. రా తల్లి, దా రండి. నమస్కారం, 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 నమస్కారం అందరికీ నమస్కారం. వీళ్ళంతా మా ఆడబిడ్డలు. తీసుకో, అది తీసుకున్నా ఒకసారి తీసుకున్నా. ఉన్నాయి 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 ఉన్నాయన్న. నమస్కారం. అటు నిలబడి. వీళ్ళెవరో కొద్దిసేపు అయినాక పరిచయం చేస్తాం, ఫస్ట్ జాయిన్ అయినాక. మా పెద్ద అక్కీమే. నువ్వు లేవా అమ్మ? ఇట్రా. అచ్చా అచ్చా, చాలా ఎత్తుకు ఎదిగిన హైట్లో. వద్దులే చిన్నపిల్లలు కానీ వద్దు. వీళ్ళు ఎవరనే దానికంటే మాట్లాడతాను. ఎందుకు ఈ పార్టీలో చేరుతున్నావు చెప్పు సార్. అందరికీ నమస్కారం అండి. నేను ఈ పార్టీలో చేరడానికి కారణం ఏంటంటే మల్లన్న మీద ఉన్న అభిమానము, ఇంకొకటి ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ సొసైటీనే చేంజ్ చేయాలి, ఈ బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలను మొత్తం ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుపోవాలన్న ఒక ఆకాంక్ష ఉన్నది చూడండి. అది మాకు బలంగా నచ్చింది. ఆ ఆకాంక్షతోనే ముందుకెళ్తున్నాడు. అసలు మల్లన్న ధైర్య సాహసాలను చూసి మాలాంటి వాళ్ళకు కూడా ఒక లైఫ్ అనేది ఉంటుంది రాజకీయ భవిష్యత్తులో అనేసి మేము ముందుకు రావడం జరిగింది. ఇక ముందు కూడా తనతోటి ముందుకెళ్ళి బీసీ ఎస్టీ ఎస్టీ వర్గాలకు అందరికీ ఒక మంచి భవిష్యత్తు, ఒక రాజకీయ భవిష్యత్తు, ముఖ్యంగా యూత్ పిల్లలకి, స్త్రీలకి, మహిళలకు అందరికీ ఒక మంచి భవిష్యత్తు కలగజేయాలన్న ఆకాంక్షతోని ఈరోజు ఈ స్టూడియోకి రావడం జరిగింది, పార్టీలో జాయిన్ కావడం జరిగింది. థ్యాంక్ యూ. రైట్. కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నుంచి స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి మన సోదరిమణి, అలాగే పూజిత అండ్ వీళ్ళందరూ కూడా చాలా ఆలోచించి ఎందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే 1,00,000 కారణాలు చెప్పగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి మహిళలు వీళ్ళంతా. ఇవాళ ఈ బిడ్డలు రెడ్డోల బిడ్డలు అయితే ఎట్లుంటుండే చెప్పురు. ఇవాళ రాజకీయంలో ఇంత వాయిస్, ఇంత ధైర్య సాహసాలు అన్నటువంటి ఈ బిడ్డలు అయితే ఈ పాటికే రంగంలోకి దింపి రాబోయే మహిళా రిజర్వేషన్కి వీళ్ళే ప్రతినిధులు అన్నట్టుగా చూపిస్తుండే. మేం చెప్తా ఉన్నాం, రాబోయేటువంటి మహిళా రిజర్వేషన్లో మా ఆడపడుచులు చాలా బలంగా ఉన్నారు. రాబోయేటువంటి మహిళా రిజర్వేషన్లో బీసీలకు కూడా సపరేట్ రిజర్వేషన్ పెట్టాలి. పెట్టకుండా మీరు వస్తే ఖచ్చితంగా జనరల్ సీట్లన్నీ కూడా కొట్టేస్తాం. రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో బీసీ మహిళలు, ఒక్క విషయం ఏంటంటే
ఎన్ని సంవత్సరాలు అయింది ఒక గౌడ బిడ్డ అసెంబ్లీలో ఆడబిడ్డ లేక ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పు? ఒక గౌడ మహిళా ఎమ్మెల్యే లేక ఎన్నేళ్ళు అయింది చెప్పు? 30 సంవత్సరాలకి ఎక్కువ నువ్వు పుట్టలే అప్పటికి. ఇప్పటి వరకు లేరు. లేరు మొత్తమే. అగో అది కథ. ముస్లిం ఆడబిడ్డ 1956 నుంచి ఇప్పటిదాకా అసెంబ్లీలో అడుగుపెట్టలే. ఇట్లా జరిగినటువంటి అన్యాయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మా ఆడబిడ్డలను ప్రోత్సహించాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఆడబిడ్డలకు మరీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆడబిడ్డలను ఇందులో అత్యధికంగా రాజకీయంగా ప్రోత్సహించాలనేటువంటి నిర్ణయం ఉంది. వాళ్ళకు కూడా 33% ఎందుక, మహిళలు 50% ఉన్నారు కదా, 50% ఈరి 50% రిజర్వేషన్ తీసుకురారు మహిళలకు. ఎవడొద్దంటుండు? తరతరాలుగా వాళ్ళకి అన్యాయం జరిగింది. మహిళల రిజర్వేషన్ కూడా మగవాళ్ళే వాడుకున్నారు కదా, అందులో మా బీసీలు ఉండాలా. సో కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్పష్టమైన డిమాండ్ చేసి 33 కాదు 50% ఇవ్వాలి వాళ్ళకు. 33 కాదు 50% వాటా మహిళలకు ఇవ్వాలి. సో మహిళా శక్తిని మరింత బలోపేతం చేస్తాం. ఇలా మా ఆడపడుచులందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీలకి. ధన్యవాదాలు. మాట్లాడతారు ఇంకో